హాయ్ అండి, ఈ వీడియోలో యాంజియోగ్రామ్ గురించి మాట్లాడుకుందాం. ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్ మూడిటి గురించి వీడియోస్ చేశాను. చూడకపోతే చూడండి. దాని తర్వాత యాంజియోగ్రామ్ గురించి చాలా మంది అడిగారు చెప్పమని. కొరోనరీ యాంజియోగ్రామ్ ఇది ఇన్వేసివ్ ఎక్స్రే టెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. అంటే గుండెకి సప్లై చేసే రక్తనాళాల్లో బ్లాక్ ని లేదా నారోయింగ్, అంటే కొన్ని చోట్ల స్క్వీజ్ అంటే సన్నబడి ఉంటాయి అనమాట. అవి ఉందా, నారోయింగ్ ఉందా లేదా అని చూడడానికి ఈ టెస్ట్ చేస్తారు. లేదా మనకు ఎకోలోనే తెలిసిపోయింది నారోయింగ్ ఉంది, బ్లాక్స్ ఉందని, మనకు స్టెంట్ వేయాలి. స్టెంట్ అంటే యాంజియోప్లాస్టీ అంటాం అనమాట ఆ ప్రొసీజర్ ని. ఆ ప్రొసీజర్ ముందు మనకు ఒకసారి యాంజియోగ్రామ్ చేస్తారనమాట. అలా చేసినప్పుడు వాళ్ళకి ఎగ్జాక్ట్ ఐడియా వస్తుంది ఎక్కడ బ్లాక్ ఉంది అనేది. సో ఇది ఒక మ్యాప్ లాగా పనిచేస్తుంది అనమాట యాంజియోప్లాస్టీ ముందు. యాంజియోగ్రామ్ లో మనకు 2D ఎకో, ఈసీజీ అంటే బయట మనము లీడ్స్ పెట్టి చేస్తాము. ఇది అలా కాదు. ఒక చిన్న కెథెటర్ ట్యూబ్ ని మన రక్తనాళాల లోపల గుండె వరకు పంపించి డిటెక్ట్ చేస్తారనమాట బ్లాక్స్ ఎక్కడున్నాయి అనేది. అలా ట్యూబ్ వెళ్తున్నప్పుడు కంటిన్యూస్ గా ఎక్స్రేస్ రికార్డ్ అవుతాయి అనమాట సిస్టమ్ లో. అప్పుడు కార్డియాలజిస్ట్ కి ఐడియా వస్తుంది అనమాట బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయి అనేది. యాంజియోగ్రామ్ లో గుండె ఎంత బలంగా కొట్టుకుంటుంది, ఎజెక్షన్ ఫ్రాక్షన్ ఇలాంటివి తెలియండి. కానీ బెస్ట్ టెస్ట్ మనకి బ్లాక్స్, నారోయింగ్ తెలుసుకోవడానికి కరోనరీ యాంజియోగ్రామ్ అనేది రైట్ పదం అనమాట. ఎందుకంటే మనం కరోనరీ ఆర్టరీస్ లో ఉండే బ్లాక్స్ ని తెలుసుకుంటాం. కరోనరీ ఆర్టరీస్ అంటే ఇంతకు ముందే నేను చెప్పినట్లు హార్ట్ కు సప్లై చేసే రక్తనాళాలు. యాంజియోగ్రామ్ ప్రొసీజర్ ఎవరికి అవసరం? అప్పుడప్పుడు గుండె నొప్పి వస్తుంది, చెస్ట్ పెయిన్, యాంజైనా అంటాం. వారికి ఈసీజీలో హార్ట్ అటాక్ లాగా చేంజెస్ వచ్చి వెంటనే స్టంట్ వేయాల్సి వచ్చినప్పుడు ముందే యాంజియోగ్రామ్ చేస్తారు వారికి. లేదా 2D ఎకోలో, TMTలో మీకు చేంజెస్ వచ్చాయి, ఇష్కెమిక్ చేంజెస్ వచ్చాయి, సో కన్ఫర్మ్ చేసుకోవడానికి యాంజియోగ్రామ్ చేస్తారనమాట. సిటీ కరోనరీ యాంజియోగ్రఫీ అని ఇంకొక టెస్ట్ ఉందండి. ఇది ఇన్వేసివ్ కాదు, ఓన్లీ సిటీలో తెలుస్తుంది అనమాట. అది ఈ కరోనరీ యాంజియోగ్రఫీ, ఇన్వేసివ్ కరోనరీ యాంజియోగ్రఫీ అంత అక్యురేట్ అయితే కాదనే చెప్పాలి. ప్రొసీజర్ కి ముందు రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, పేషెంట్ కన్సెంట్ తీసుకుంటారనమాట. కాంట్రాస్ట్ డై ఇస్తారు కాబట్టి కిడ్నీ ఫంక్షన్, క్రియాటినిన్ నార్మల్ ఉందా లేదా అని ఖచ్చితంగా చూసుకుంటారు. అలర్జిక్ హిస్టరీ ఉందా లేదా చూస్తారనమాట. ఎందుకంటే కాంట్రాస్ట్ డై ఒక్కసారి అలర్జీస్ ని కాజ్ చేయొచ్చు. అందరికీ కాదండి, కొంతమందిలో. మీరు బ్లడ్ థిన్నర్స్ కానీ డయాబెటిక్ మెడిసిన్స్ కానీ వాడుతున్నట్లయితే మీరు ఖచ్చితంగా డాక్టర్ కి ఇన్ఫార్మ్ చేయాలి టెస్ట్ చేసే ముందు. కొన్ని సెంటర్స్ లో ఫాస్టింగ్ తోనే రమ్మంటారు. అది సెంటర్ పైన, టెస్ట్ పైన ఒక్కొక్కసారి డిపెండ్ అవుతుంది అనమాట. మీరు వేసుకున్న జ్యువెలరీ అన్ని తీసేయమంటారు. ప్లస్ నార్మల్ ఈసీజీ ఒకసారి తీస్తారు యాంజియోగ్రామ్ ముందు. ఇది సాధారణంగా క్యాత్ ల్యాబ్ అంటే ఒక స్పెషల్ ప్రొసీజర్ రూమ్ లోనే జరుగుతుంది అనమాట.